స్తోత్రం 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 స్తోత్రం. గట్టి చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు జరిపించబడుతూ ఉన్న ఈ ప్రార్థన కూడిక చాలా విశిష్టమైంది. విశిష్టము అని ఎందుకు అంటున్నానంటే, నిన్నటి దినం ఈ గ్రౌండ్ అంతా వర్షం బారింది. వాస్తవంగా ఈరోజు అయితే చర్చిలో పెట్టేసే యజ్రా గ్రౌండ్లో కష్టమేరే, అన్నెసరీ రిస్క్ తీసుకోవద్దు అని చెప్పాను. సో ఆయన పట్టుదల, దేవుని యొక్క ఏర్పాటు, మొదటి 2 రోజులు ఒకలాగా జరిగాయి. వాస్తవంగా నిన్న మిస్ట్ ఆఫ్ ద మీటింగ్స్, మొదటి 2 రోజుల్లో ఉన్న లోట్లు, చివరి రోజు ఆశీర్వాదకరమైనటువంటి దినానికి మధ్యస్థం. చాలా ఫీల్ అయ్యాం. కాకపోతే దేవుని పని కాబట్టి ఎప్పుడు ఎలా జరిగించాలో సమస్తం ఆయన వశమై ఉంది కాబట్టి ఆయనకే మహిమ అనుకుని మౌనమయ్యాం. ఈరోజు మరలా చాలా ఒత్తిడిలో నుంచి, చాలా ఆటంకంలో నుంచి, చాలా ప్రతికూలతలో నుంచి మరలా మీరందరూ దేవుని సన్నిధికి రావడం విశిష్టం. వాతావరణం అనుకూలంగా ఉంటే చాలామంది వస్తారు, అనుకూలతలో చాలామంది వస్తారు దేవుని సన్నిధికి. ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రం ఏర్పరచబడిన వారు మాత్రమే వస్తారు. నేను అనుకుంటున్నాను మిమ్మల్ని నిజంగా దేవుడు ఏర్పరచుకుని ఈరోజు ఇక్కడికి నడిపించాడు అని నమ్ముతూ ఉన్నాను. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. స్తోత్రం. విశిష్టం అని ఎందుకు అంటున్నానంటే, జలప్రళయం వచ్చింది, 40 దినాలు ప్రచండ వర్షం. అలాంటిది దేవుని సృష్టి అంతా మునిగిపోయింది వర్షంలో. ఆ ప్రళయంలో 40 రాత్రులు 40 పగళ్ళు. కానీ ఓడలో 8 మంది ఉన్నారు. రక్షించబడిన కడమ దేవుని ప్రణాళిక ఆ ఓడలో ఉంది. ఓడలో నుంచి కాలు బయట పెట్టడానికి బాహ్యంగా భౌగోళిక పరిస్థితులు ఎలాగున్నాయో, వర్షం తగ్గుముఖం పట్టిందో లేదో, ప్రళయం ఏ మేరకు జననాశనాన్ని చేసిందో, మరలా మనం భూమి మీద కాలు మోపడానికి అవకాశం ఉందో లేదో అని, సరే మొదటి కాకిని పంపించాడు, అది తిరిగి రాలేదనుకోండి, మన వారసును, మనందరం మనకి పితరుడు అన్నమాట. ఏదైనా ఒక మాట చెప్తే, ఏదైనా ఒక బాధ్యత అప్పగిస్తే విన్నట్టు నటిస్తాం కానీ దాన్ని ఆచరణలో పెట్టం. సరే ఆ సంగతి వదిలేద్దాం. ఆ తరువాత మళ్ళీ పావురాన్ని పంపాడు. పావురాన్ని పంపిస్తే ప్రాంతమంతా తిరిగి 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 తిరిగి
కాలు మోప స్థలం లేక మరలా వాళ్ళలోకి వచ్చింది. అంటే ఇమాజినేట్ చేశాడు, ఉధృతి ఇంకా తగ్గలేదు, వరద ప్రవాహం ఉంది, కొద్ది కాలం ఆగి మళ్ళీ పావురాన్ని బయటికి ఇడిచాడు. ఈసారి బయటికి వెళ్ళి ప్రళయం తర్వాత నాశనమైపోయినటువంటి సృష్టిలో నుంచి ఐ బీ యాజ్ ద రెమనెంట్, శేషముగా నేను ఉన్నాను అని చెప్పి ప్రవాహంలో నుంచి తల పైకెత్తి చూస్తూ ఉంది ఒలీవ కొమ్మ. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. శేషముగా మిగిలినటువంటి ఆ ఒలీవ చెట్టు యొక్క చిగురుని లేక కొమ్మ పైభాగాన్ని తుంచుకుని పావురం నోవహు దగ్గరికి చేరింది. ఇక్కడ నేను విశిష్టం అన్నాను కదా, ఆ మాట కంపారిజన్ చెప్తున్నా. ప్రచండమైన వర్షం తరువాత, ఫిల్టర్ అయిపోయిన తరువాత మేము కూడా ఏవేవో ఆలోచనల్లో ఉన్నాం. ఈ మీటింగ్స్లో ఆలోచనలన్నీ కొట్టివేసి ఊహల్లో నుంచి బయటికి తెచ్చి మీ శక్తి సామర్థ్యాలు, మీ యుక్తి, మీ తెలివితేటలు కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని మొత్తం అలాగ డిస్టర్బ్ చేసి 4వ దినానికి తన చిత్తానుసారంగా మిమ్మల్ని అందరినీ సమకూర్చాడు. స్తోత్రం, స్తోత్రం. సో నా కళ్ళకి ఎలా కనిపిస్తున్నారంటే తుంచబడిన ఒలీవ కొమ్మకు ప్రతీకగా మీరు కనిపిస్తున్నారు. స్తోత్రం, గట్టి చెప్పాలి. హల్లెలూయా. సో ఈరోజు నిజంగా దైవ ప్రణాళికలో నన్ను, మమ్ములను, మీ అందరినీ కూడా దేవుడు నడిపిస్తున్న అనుభవాన్ని నేను గుర్తెరుగుతూ ఉన్నాను. రెండోది, వర్డ్ మినిస్ట్రీస్లో అన్ని సంఘాల్లో కూడా సేవకులందరితో కూడా దేవుడిచ్చినటువంటి ఒక విజన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. ఏంటి అంటే, మీటింగ్కి వచ్చాక వాక్యం కూడా స్టార్ట్ కాకముందే ముందు కానుకలు తీస్తారు. ప్రారంభం నుంచి అసలు 31 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఎప్పుడు వాక్యానికి ముందు ఆఫరింగ్స్ తీయలేదు. వాక్యం అయిన తరువాత ఎవరైతే ఆశీర్వదించబడ్డాం అనుకుంటారో, ప్రేమతో దేవుడు వారి హృదయాన్ని సంధిస్తే, వారు కలిగిన దాంట్లో నుంచి ఇస్తే, తద్వారా మేము కొనసాగుతూ ఉన్నాం. కొన్ని చోట్ల సేవకత్వం భయంకరమైన విమర్శలు పాలవుతూ ఉంది. కొన్ని చోట్ల సేవకుల్ని కూడా క్లాసికల్ బెగ్గర్స్గా మాట్లాడుతూ ఉంది లోకం. ఇవన్నీ వింటూ ఉంటాము, అనేక ప్రాంతాలు వెళుతూ ఉంటాం. కాబట్టి అందరిలాగా మనం సేవ చేయొద్దు. అందరూ ఎక్కడ బలహీనపడతారో అక్కడ మనం బలహీనపడొద్దు. అందరినీ సాతాను యొక్క ఎత్తుగడ ఎక్కడైతే ప్రక్కకి లాగడానికి ప్రయత్నం చేస్తాడో అక్కడ మనం నిగ్గు తేలాలి. ఈ ఆలోచనతో ఫిబ్రవరి 25, 26, 27 రాజీవ్ గాంధీ నగర్ గుంటూరులో మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో నేను, తమ్ముడు ఎజ్రా గారు, ఇంకా మా వర్డ్ మినిస్ట్రీ సేవకులందరూ కలిసి ఒక చిన్న నిర్ణయం, మీటింగ్స్లో ఎన్ని రోజులు పెట్టినా కానీ చివరి రోజు తప్ప మొదటి 2-3 రోజులు కానుకలు తీయొద్దు. ఇది కొంచెం అతిగా అనిపించవచ్చు, కఠినంగా కూడా అనిపించవచ్చు. అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మై సెల్ఫ్, సమకూర్పు ఎవరిది? సమస్తానికి ఆధారం ఎవరు? మాట్లాడాలి. ఎవరు? దేవుడు. కాడి మోపింది ఎవరు? నడిపిస్తుంది ఎవరు?
ఏ కోణంలో నుంచి ఇచ్చినా, ఏ విధంగా బలపరిచినా బలపరిచేది ఎవరు? దేవుడే. అలాంటప్పుడు తొందరపడి వమ్మో మనుషులు ఎక్కువ మంది రాలేదని ఒక భయం, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమో అని ఇంకో భయం, కానుకలు తీద్దామనేటువంటి ఒక తపన అలా వద్దు. కానీ సమస్తం ఎరిగిన దేవుడు ఆయన, ఆయనకు అసాధ్యమైంది లేదు. మనం మాత్రం దైవ మహిమ కొరకే పరిచర్య చేద్దాం. చివరి రోజు మాత్రం తీద్దాం. ఎవరైనా ఆసక్తి కలిగి దైవిక తెగింపు కలిగి దేవుని పని కొరకు నిలబడితే నిలబడతారు. లేదంటే ప్రారంభం నుంచి అన్ని ఖర్చులు మనమే సిద్ధపడదాం. యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును. రాజీవ్ గాంధీ నగర్లో అలాగే చేశాం, జొన్నలగడ్డలో అలాగే చేశాం, గాడిపత్రి వారిపాలెం కూడా అంతే కదా, మేదరమెట్ల దగ్గర గాడిపత్రి వారిపాలెంలో కూడా అలాగే చేశాం. అంటే కానుకలకు ప్రయారిటీ లేకుండా. అలాగని దేవుడు ప్రేరేపించిన బిడ్డలు గనక ముందుకు వస్తే కాదనేది లేదు. మేమెవరు? వినుకొండ మీటింగ్స్ జరిగాయి. వినుకొండ కొంచెం పెద్దగానే జరిగాయి మీటింగ్స్. నేను ఓపెన్గా చెప్తున్నా, చివరి రోజే తీద్దాము, మొదటి 2 రోజులు 3 రోజులు కానుకలు తీయొద్దు. ఏమంటావు వజ్రా అంటే, సమస్య లేదన్నా, దేవునికే మహిమ, అలాగే అన్నాడు. అనుకున్నామా, తీర్మానం చేసామా దేవుని దగ్గర. వినుకొండ మీటింగ్స్ అనుకోగానే ఎంత జస్ట్ 2-3 రోజుల్లోనే మళ్ళీ తలంపు. ఒక 100 మందో 500 మందో 1000 మందో వస్తే మొదటి రోజులు కానుకొద్దులే, చివరి తీద్దామని అనుకుంటున్నాం. ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షించడానికి ఒక 5000 మందిని పంపించాడు అనుకో మొదటి రోజే, లేదు ఊహించని విధంగా విస్తారమైన ప్రజావాహిని వచ్చారు అనుకో, అప్పుడు ఏం చేద్దాం వజ్రా అని అడిగా నేను. లేదన్నా, మాట అన్నాక మాటే, సమస్య లేదు అన్నాడు. ఆ కమిట్మెంట్ మీద ఉంటే మంచిది అనుకుని వినుకొండ మీటింగ్స్లో మొట్టమొదటి రోజు మీటింగ్లోనే తర్జన భర్జన అవుతున్నాం. చాలా ఖర్చుతో పెట్టాము. కొంతమంది ఆల్రెడీ ఫోన్స్, కొంతమంది హెచ్చరికలు, కోటాల్లో కానుకలు దిగిపోతే ఎట్లాగా దేవుని పని, మీరేమో కుబేరులా కుప్పస్వాములా అని చెప్పి విమర్శ. అంటే ఆత్మీయులు ప్రేమగా. మరి వినుకొండకు మొదటి రోజు తీద్దామా యజ్రా అన్న. లేదని ఆ మాట అంటే మాటే, సమస్య లేదు, నేనైతే ఓకే, వద్దు అన్నాడు. నేను కూడా కొంచెం కష్టమే ఇంప్లిమెంట్ చేయడం. అలాగని దేవుడు లేడా? బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, మనం ఎందుకు వెనకాడాలని మొత్తానికి నిర్ణయం మీద కట్టుబడి నిలబడ్డాము. ఆ కోటాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఎలాగో తెలుసా, వినుకొండలోనే 3 ప్రాంతాల్లో మీటింగ్స్ ఉన్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు, జరిగింది వేరు. సరే, వాక్యాసక్తి కలిగిన బిడ్డలు వచ్చారు, దేవుని దృష్టిలో ఎంపిక చేయబడిన బిడ్డలు వచ్చారు, బాగానే జరిగింది. దేవుడు నన్ను ప్రేరేపిస్తూ నాతో మాట్లాడుతుంది ఏంటంటే, గ్రౌండ్ నిండిపోయి విస్తారమైన జనం మొదటి రోజు వస్తే కదా పట్టాల వద్దా నువ్వు అనుకుంటుంది. అసలు జనం రాకపోతే ఈ పేచి నీకు ఉండదుగా. మొదటి రోజు లేరు జనం, పాస్టర్స్ తప్ప, పిలువబడిన వారు తప్ప. మ్యాక్సిమం ఉంటే ఒక 200 మంది ఉంటారు. నేను ఫీల్ అవులా. నిజంగా దేవుడు నా ప్రక్క నుండి అనుభవంలో నుంచి నాతో మాట్లాడుతున్నాడు కదా దేవుడని చాలా స్తుతించాను దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పాలి. ఆయన నేర్పిస్తాడు, అనుభవంలో నుంచి ఎలాగెళ్ళాలో నేర్పిస్తాడు, శోధనను ఎలా జయించాలో నేర్పిస్తాడు, పరిస్థితులను ఎలా తట్టుకోవాలో నేర్పిస్తాడు. నా కాడి సులువైనది, నా యొద్ద నేర్చుకొనుడి,
స్తోత్రం చెప్దాం, గట్టి చెప్దాం, హల్లెలూయా. సో దేవుని సేవకులైన వారికి ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ ప్రభు పేరిట మరొక్కసారి నిండు వందనాలు, దైవ దీవెనలు అందిస్తున్నాను. మా కొరకు ప్రార్థన చేయండి. అనంతపూర్లో కూడా దేవుడు సువన్ రాజ్ గారి ద్వారా మంచి పరిచర్య జరిగిస్తున్నాడు. అక్కడ కూడా ఒక 4-5 సేవకులు ఉన్నారు. ఏక మనసు కలిగి దేవరాజ్య స్థాపన కొరకు మేము కొనసాగుతూ ఉన్నాము ఒకే గొడుగు కింద. ఈ ప్రాంతంలో ఎజ్రా, బెన్ని, యోగేశ్వరరావు, ఆ తర్వాత పిడుగురాళ్ళ ప్రాంతంలో అనిల్, స్టీఫెన్, తర్వాత పీటర్, గుంటూరులో రాజారావు, శామ్యుల్ గారు, తర్వాత అనుబంధంగా పనిచేసేటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. దేవుని యొక్క సేవ అవిస్తారంగా దేవుడు కొనసాగిస్తున్నాడు. దాదాపు ఒక 20 పైచిలుకు దాకా దేవుడు చిన్న చిన్న సంఘాలు ఏర్పాటు చేసుకుని కృపనిచ్చారు. దీని వెనక ఏ ఉద్దేశం, ఏ మర్మం లేదు. వినుకొండ ప్రాంతంలో కొండ్రముట్ల వారిపాలెం, అక్కడ కూడా తమ్ముడు కీబోర్డ్ ప్లే చేస్తున్నారు. ఆయన ఆర్గనిస్ట్ కాదు, పాస్టర్ గారు, ఆయన అనాయింటెడ్. ఆయన 2 సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. దేవుడు ఏకీభవింపజేసి మాతో మమేకమై కష్టంలో సుఖంలో కలిసి కొనసాగడానికి మంచి మనసు ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం మీటింగ్స్ ద్వారా మాతో పాటు అంటు కట్టబడిన మరొక పాస్టర్ గారు డానీ, మరి వారిని ప్రభు నిండారులుగా దీవించాలని కోరుతూ ఈ రాత్రి దేవుని సన్నిధిలో వచ్చినటువంటి ప్రియులైన దైవ సేవకులందరికీ పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, వాక్య భాగంలో మనం వెళ్ళబోయే ముందు ఒక చిన్ని మనవి ఏంటంటే, ఎవరూ తొందరపడొద్దు. చాలా కష్టంతో, క్లిష్ట పరిస్థితిలో దేవుని పరిచర్య, ఆయన చిత్తం నెరవేర్చాలని కొనసాగుతూ ఉన్నాం. తొందరపడి వెళ్ళాలనే ప్రయత్నం ఏం చేయొద్దు. అందరికీ ప్రేమతో కలిగిన దానిలో నుంచి భోజనం ఏర్పాటు చేయబడింది. నిస్సందేహంగా, నిస్సంకోచంగా, ఆనందంగా కలిసి భోజనం చేసుకుని సెలవు తీసుకోవచ్చు. మా కొరకు ప్రార్థన చేయండి. పరిచర్య దేవుని నామ మహిమార్థమై కొనసాగునట్లు, ఒకవేళ ఏ మినిస్ట్రీకి, ఏ సంస్థకు చెందిన వారు ఉంటే, కలిసి దేవుని పని చేయాలి అనేటువంటి మనసు గనక మీకుంటే, తరువాత పాస్టర్ గారిని మీరు కలవచ్చు, మీ ఆలోచన వ్యక్తపరచవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు పాటలు పాడిన మా ఆత్మీయ చెల్లి బిడ్డ కాకినాడ అవతల యానం ఒక్కతే వచ్చింది. నాకు పరిచయమైన అనతి కాలంలోనే ఏ ప్రాంతంలో మీటింగ్ అంటే ఆ ప్రాంతానికి వాళ్ళ డాడీ రాంబాబన్న దగ్గరికి వెళ్తున్నాను అంటే పంపించేస్తారు. వచ్చిన తర్వాత మేము కూడా ఒక బిడ్డగా గుండెల్లో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని జాగ్రత్త వహించి, తనకు అన్ని విధాల ప్రొటెక్షన్ కలిగిస్తూ, కొన్నిసార్లు మేముండే ఒత్తిడి వల్ల తనకు కావలసినంత కంఫర్ట్నెస్ ఇవ్వలేకపోవచ్చు. అయినా కానీ ఇంట్లో బిడ్డగా మాతో కలిసిపోయి దేవుని పనిలో ఏక మనసుతో ముందుకు నడుస్తూ ఉంది. తనకి న్యూరో ప్రాబ్లం ఉంది. సో చాలా అపాయకరమైనటువంటి ఆరోగ్య పరిస్థితి. తన కోసం ప్రార్థన చేయండి. దేవుడు మంచి తలాంత్ ఇచ్చాడు. నేనైతే చాలా హ్యాపీ అవుతున్నా. ఎందుకంటే వర్డ్ మినిస్ట్రీస్ కుటుంబంలో ఒక మంచి ఆత్మీయురాలైన వర్షిప్ లీడర్ అయినటువంటి గాయనిని దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం. ఇంకా రానున్న దినాల్లో తరాలకు దీవెనగా ఈ పరిచర్య మిగిలిపోవాలని, సేవకులైన వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, ఇంకా ఎవరినైనా మరుచుంటే దేవుని పనిలో అహర్నిశలు పనిచేస్తూ
క్యాన్వాస్ ఏంటి, పోస్టర్స్ ఏంటి, ఆ రోజు ఈ రోజు అనకుండా నిద్ర మాని తిండి మాని సేవకులు అన్న సంగతి కూడా మర్చిపోయి దేవుని పని చేసినటువంటి బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చదువుకునే బిడ్డలు ఉన్నారు. వారందరినీ ప్రభు నిండార్లుగా దీవించాలని, దైవ సేవకుల నిర్మాణ బలమైన కార్ఖానాగా దేవుడు వర్డ్ మినిస్ట్రీస్ని వర్ధిల్ల చేయాలని మా ఆకాంక్ష. నా ఆరోగ్య పరిస్థితి కూడా దేవుని చేతిలో ఉంది. అలాగని నేను నిరాశపడడం లేదు, ఇంకేదో ఇంకోలాగా మీకు చెప్పడం లేదు. మనుషుల చేతిలో ఉంటే గ్యారెంటీ ఉండదు, కానీ దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఏ రోజైనా పిలవచ్చు. మనుషులకు ఉండే బలహీనతలు ఎన్ని ఆటంకం వచ్చినా ఆయన నిలబెట్టవచ్చు. స్తోత్రం, స్తోత్రం. నాకొక లైఫ్ యాంబిషన్ ఏంటంటే ఒక మంచి బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయాలి. బైబిల్ కాలేజ్ అని ఎందుకు అంటున్నానంటే, డబ్బులు కట్టి డాక్టరేట్లు తెచ్చుకోవచ్చు, డబ్బులు కట్టి రెవరెండ్స్ ఆర్డినేషన్ తెచ్చుకోవచ్చు, డబ్బులు కట్టి బిషప్ అనిపించుకోవచ్చు. డబ్బులతో చేసేది డెఫినెట్లీ విచ్ ఈస్ నాట్ ద మినిస్ట్రీ త్రూ ద విల్ ఆఫ్ ద లార్డ్, వీ హ్యావ్ టు సే. దేవుని చిత్తానుసారంగా జరిగేటువంటి పరిచర్య కానే కాదు. ఒకవేళ గుర్తింపు ఏదైనా వస్తే నీవున్న ప్రాంతానికి వెతుక్కుంటూ రావాలా గుర్తింపు. నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే కాదు. యోదయ దేశ బెత్లెహేములో ఎక్కడో పశుల పాకలో తొట్టిలో పరుండబెడితే తూర్పు దేశపు జ్ఞానం వెతుక్కుంటూ వెళ్ళింది అక్కడికి. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. సో గుర్తింపు కొరకు మనం కాదు ప్రాకులాడాల్సింది, మన గుర్తింపు మనం ఆరాధించే దేవుడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ప్రార్థన చేయండి. దేవుడు గనక మిమ్మలను ప్రేరేపించి దేవుని పరిచర్య కొరకు మీరు నిలబడాలి అనిపిస్తే, ఏ విధంగా దేవుడు మిమ్మల్ని నిలబెడితే అలాగ నిలబడండి. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు ఆశీర్వదించి తరాలకు దీవెనగా మార్చునుగాక. బైబిల్ కాలేజ్ అని ఎందుకు అంటున్నానంటే, బీటీహెచ్ తీసుకోవచ్చు, ఎంటీహెచ్ తీసుకోవచ్చు, బీడీ తీసుకోవచ్చు, ఎండి తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనుష్యులు సిద్ధపరిచినటువంటి ఏ సర్టిఫికెట్స్ అయినా తీసుకోవచ్చు, చాలా ఈజీ. వాక్యం దేవుడు ఏ ఇంటెన్షన్తో మనకిచ్చాడో, దేవుని ఆలోచన ఏంటో, అసలు బైబిల్ ద్వారా దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల సారాంశం, వచనం వెంబడి వచనాన్ని, పుస్తకం తర్వాత పుస్తకాన్ని ఆసక్తి కలిగిన ఏర్పరిత బిడ్డల హృదయాలలో స్థిరపరచాలి అనేది ఒకే ఒక కోరిక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ప్రార్థన చేయండి. ప్రార్థన వలన మాత్రమే ఇది సాధ్యం. ప్రైజ్ ద లార్డ్. చిన్న వాక్యం మన అందరి ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి వాక్యం. చాలా సమయోచితంగా, క్లుప్తంగా, ఆశీర్వాదకరంగా వాక్యాన్ని మనం ధ్యానించుదాం. దయచేసి ప్రార్థన, దయచేసి ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రీతండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు అనుగ్రహించినటువంటి అద్భుతమైన రాత్రి, మీ సన్నిధికి చేరి వచ్చాము. మీ స్వరాన్ని వినే భాగ్యం ఇచ్చారు. మీ స్వరపు లోతుల్లో గుప్తమై ఉన్న సత్యాన్ని మా హృదయపు లోతుల్లో చొప్పించండి. మహిమ మీకే ఆపాదిస్తూ చేరి వచ్చిన ప్రియులను మీ పాదముల యొద్ద నివేదిస్తూ, అల్పుడైన మీ సేవకుని బలమైన మీ ఆత్మతో నడిపించమని యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి
పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, వాక్యం చెప్తున్నప్పుడు మీరు వింటున్నట్టుగా నాకు అర్థం కావాలి. నేను స్తోత్రం అన్నప్పుడు మీరు బిగ్గరగా రెస్పాండ్ అవ్వాలి. మీరు కనుక మౌనం కూర్చున్నారు అనుకోండి, ముగించమని మీరు కేషన్ ఇస్తున్నారు అనుకోండి, నేను ముగించేస్తా. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. ఇక ముగిచ్చేయండి అన్నా అనేవారు స్తోత్రం చెప్పండి. ఎలర్ట్గానే ఉన్నారు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. బాబు షార్ప్ ఎక్కువైంది, మానిటరు వాల్యూమ్ తగ్గింది, చెవులు బగులుతున్నాయి. ఆపరేటర్ మారాడా? నాకు అర్థమైద్ది, నాకు అర్థమైపోద్ది. స్తోత్రం గట్టి చెప్పాలి. హల్లెలూయా. మంచం పొడుగు చాలలేదని కాళ్ళు నరుక్కోకూడదు. ఎట్లా? మంచం పొడవు చాలలేదని కాళ్ళు నరుక్కోకూడదు. స్పీకర్లు ఎగిరిపోతాయి, మానిటర్స్ ఎగిరిపోతాయి అని చెప్పి వాల్యూమ్ తగ్గించుకుంటే అవుట్పుట్ రాదు. అవుట్పుట్ రాకపోతే ఎవరికో అందాల్సిన వాక్యం అందదు. బానివ్వండి, 100 స్పీకర్స్ బానివ్వండి. అనితర సాధ్యమైన దేవుని కృప మనతో ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఇయర్కి ఫ్లయింగ్ సిస్టమ్ తీసుకోవాలని ఆశతో ఉన్నాము. వర్డ్ మినిస్ట్రీస్ అన్ని సంఘాల్లో కొరత లేని దేవుని పని దేవుడు చేయించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. బైబిల్లో ఆది కాండము 6వ అధ్యాయం తీసారా? తొమ్మిది 10 వచనాలు. నోవహు వంశావళి చదువమ్మా. మళ్ళీ రైట్. నోవహు వంశావళి ఇదే. అంటే పై చెప్పబడిన సంగతులు నోవహు తరువాత ఆయనలో నుంచి వచ్చేటువంటి డిసెండెంట్స్ ఎవరైతే నోవహు వారసులు ఉన్నారో వారికి ముందుగా షేము, హాము, యాపేతు 3 కొడుకులు. జనాంగములు వారిలో నుంచే వచ్చారు. వారిలో నుంచి ఏ విధంగా వచ్చారు, సృష్టి ఏ విధంగా అభివృద్ధి అయింది, మానవ జాతి ఏ విధంగా ఇంప్లిమెంట్ అయింది అనేది ఆ 3 మూలం.
అయితే నోవహును గురించి వాట్ ద డివైన్ రెస్పాన్స్ సేస్ అబౌట్ నోవా. పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క వాక్కు నోవహు గురించి ఇస్తూ ఉన్న సాక్ష్యం ఏంటంటే, ఎలాగున్నాడంట నోవహు? చెప్పాలి, ఎలాగున్నాడట? నీతిమంతుడును, నీతిపరుడును, తన తరములో అనింద్యుడు అంటే నిందలేని వాడును, ఇంకా దేవునితో కూడా. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను ఈ రాత్రి. దేవుని సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరు కూడా వాక్యం హృదయానికి కనెక్ట్ అవ్వకుండా వెళ్ళడానికి వీల్లేదు. నమ్మితే స్తోత్రం చెప్దాం. వెండి బంగారు ఐశ్వర్య ఘనతలు మీకు ఇచ్చినా, తలా 1 ఎకరం పొలం కలెక్టర్ గారు వచ్చి మీకు మంజూరు చేసిన, అదంతా కూడా దిగదుడిపే. దేవుని వాక్యం గనక మీ హృదయాన్ని తాకితే, హృదయంలో వాక్యం భద్రమైతే, నీకు నీ రానున్న పిల్ల తరానికి అది ఆశీర్వాదం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనకెళ్ళి ఏమి తెచ్చుకున్నావు నువ్వు అని అడిగాడు కొడుకు అమ్మని. రగ్గులిచ్చారా అంది. మరి నాకేదే తెచ్చినవంటే రగ్గు అన్నాడు. 4 తెచ్చాను బిడ్డ అంది. ఎంతకాలం వస్తుంది రగ్గు? ఇవ్వడం మంచిది, మళ్ళీ ఇచ్చిన వాళ్ళు నేను తప్పుపట్టలా. ఇవ్వడం మంచిది, కలిగిన దాంట్లో ఎదుటోళ్ళకి సహాయం చేయడం మంచిది, దేవునికి మహిమ. అయితే మనమిచ్చే రగ్గు కంటే, మనమిచ్చే దుప్పటి కంటే, మనమిచ్చే బహుమానాల కంటే కసింత దేవుని వాక్యం మీ హృదయంలో నాటితే, వాక్యం అనే బీజం మీ హృదయంలో నాటబడ్డాక అది మీ హృదయంలో ఫలించి తరాలకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మారుస్తుంది. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. సో నోవహు గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు నీతిపరుడును, తన తరము వారిలో, నేను అనుకుంటాను అమ్మా ఇటు చూడండి, మోషే ఐగుప్తీయుడిని చంపే ముందు అటు ఇటు చూచి ఎవ్వరు లేరనుకుని డిసైడ్ అయి చంపేసాడంట. మనలో చాలా మంది అనుకుంటారు, దేవుని పిల్లలు కూడా తొందరపడి ఒక మాట మాట్లాడబోయేటప్పుడు, తొందరపడి ఒక ఆలోచన చేయబోయేటప్పుడు, తొందరపడి ఒక తప్పుడు క్రియ తలపెట్టేటప్పుడు ప్రక్కనున్న వారిని, ఎదుటి వారిని, ఇరుగు పొరుగు వారిని గమనించుకుని ఎవరు చూడటం లేదులే డిసైడ్ అయిపోతాం. ఒక అద్భుతమైన మాట ఉంటుందండి యోబు గ్రంథంలో 11వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. ఆయనే జ్ఞాన రహస్యములు చదవమ్మా. నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని. మరిచిపోయాడు అని ఎవరినంటాం? అసలు తెలియనోడిని అంటామా? అన్నీ తెలిసి మౌనమైనోడిని అంటామా? మాట్లాడాల. ఆయన దేవదూతల్లో కూడా లోపాలు గుర్తిస్తాడంట. స్తోత్రం. దేవదూతలు కూడా దేవుని దృష్టికి లోపము లేని వారిగా ఉండలేరట. యెహోవా కనుదృష్టి యథార్థ హృదయాలను బలపరచడానికి లోకమంతా సంచరిస్తుంది అని రాయబడింది. ఆయనకు మరుగైన స్థలము, భక్తుడు అంటాడు, వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నేను సంచరించిన అక్కడ నీ ఉన్నావు. స్తోత్రం.
ఆకాశ నక్షత్రముల మధ్య గూడు నిర్మించుకొని అచ్చోట నివసించినా అక్కడి నుంచి నీవు నన్ను పడద్రోస్తావు. నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి వెళ్ళుదును, పారిపోదును? నీవు లేని స్థలమేది? ఈ మధ్య పాట వచ్చింది, నీవు లేని స్థలమేది యేసయ్యా, నీవుండని నేదాగు స్థలమేది. చాలా మంచి పాట, చక్కటి వ్యక్తీకరణ. గమ్మత్ ఏంటంటే సర్వాంతర్యామి, ఓమ్ని ప్రెజెన్స్. ఎందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినందుగలడు. సమస్తములో ఉన్నవాడు, సర్వములో ఉన్నవాడు. అలాగని ఈ చెట్టును దేవుడు అనుకోవద్దు, ఈ బాటిల్ని దేవుడు అనుకోవద్దు. సర్వాంతర్యామి అన్నాం కాబట్టి అంతటా ఆయన ఉనికి ఉంటుంది, కానీ బాటిల్ దేవుడు కాదు, చెట్టు దేవుడు కాదు, ఇంకోటి దేవుడు కాదు. అనితర సాధ్యమైన మండుచున్న ప్రదీపం దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన కంటికి మరుగైంది లేదు. మనుష్యుని ఉనికే కాదు, తలంపు పుట్టక ముందే నా తలంపేంటో కూడా ఆయన తెలుసంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తలంపు పుట్టక ముందే తెలుసంట ఆయనకి. అంటే ఆయన దొబ్బిని వేస్తాడు. అటు ఇటు చూసి ఐగుప్తుని చంపాడు, పారిపోయాడు మోషే. వాక్యం ఏమని చెప్తుందంటే, తప్పు చేసేవాడైనా, చెయ్యాలని యోచించేవాడైనా, నీతిపరునిగా జీవించేవాడైనా, తన నీతికి ఆధారమైన దేవుడు ఆయన్ని నీతిని చూస్తూ ఉంటాడు. ఆయన నెరిగి పడిపోయే పరిస్థితిలో నీవు ఉంటే ఏ పరిస్థితిలో నువ్వు పడుతున్నావో కూడా గమనిస్తూ ఉంటాడు. అసలు ఆయనకు దూరంగా ఉండి దేవుడు లేడు, దెయ్యం లేదు, నన్ను ఎవరు చూడటం లేదు, నేను బ్రహ్మాండమైన వ్యక్తిని అనుకుంటున్నావేమో, అది కూడా చూస్తూ ఉంటాడు. యోబు గ్రంథంలో అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన మన పాపములలో అధిక భాగము ఎప్పుడో మర్చిపోయాడంట. నేను ఒక సహోదరి చెప్తుంటే విన్నాను. నేను చదువుకునే టైం అది, 9th క్లాసు 10th చదువుతున్నాను నేను. అప్పుడు 10th కూడా కాదు, 9th. బంధువు అవుతుంది. మా అమ్మ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగితే, నేను చిన్నపిల్లని వాళ్ళ దృష్టిలో ఏదో పుస్తకం తీసుకొని చదువుకొని రాసుకుంటున్నా. ఏ విషయం చేయమంటావే ప్రార్థన అని అందమ్మని. ఆమెని, ఏం లేదత్త, నాకు పెళ్లి కాకముందు నుంచే ఒక అతనితో పరిచయం ఉంది. ఎంత మానుకోవాలని ప్రయత్నించినా, ఎంత కావాలని చెప్పి ప్రయత్నించినా వల్ల అవట్లేదు. ఈ మధ్య 2 పిల్లలు కలిగారు నాకు. ఏమోలే, వెళ్ళగా 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 రోజులు అలా కలిసిపోతాయిలే అనుకున్నాను నేను. ఒకరోజు ఆయన కంట్లోనే పడ్డాం మేము, ఎక్కడో మాట్లాడతా. భయం వేసింది, చంపేస్తాడేమో అనిపించింది. ఆల్రెడీ మర్డర్ కేసు ముద్దాయి అతను. చంపేస్తాడు అనిపించింది. ఆయన చంపేది ఎందుకు, నేనే బావిలో దూకుదాం అనుకున్నాను, రైలు కింద పడదాం అనుకున్నాను. పిల్లలు గుర్తొచ్చారు. తెలియనప్పుడు తప్పు చేశాను కాదంటలేదు, ఇప్పుడు తెలిసాక కావాలని నేను అక్రమంగా ప్రవర్తించలేదు, నా బలహీనత నన్ను వెంటాడింది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు ఈ ప్రార్థన? క్షమించమని అంటే, క్షమించమని కాదత్త, వణికిపోయాను. ఆయన చూశాడు, చంపేస్తాడేమోని. కానీ దేవుడు ఆయన దృష్టిలోకి వెళ్లకుండా నన్ను కాపాడాడు. చూశాడేమో నా పని అయిపోయింది అనుకున్నాను, అసలు ఆయన కన్నులు నా మీద పడకుండానే దేవుడు నన్ను కాచాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఇక ఆ తర్వాత ఎప్పుడూ ప్రక్కటడుగు వేయలేదు ఆవిడ. దేవుని సన్నిధిలో ఉన్న నా జీవితంలో కూడా కొన్నిసార్లు ఎరిగి, కొన్నిసార్లు ఎరుగక, కొన్నిసార్లు కావాలని, కొన్నిసార్లు ఊహించకుండా, మాటలోనో తలంపులోనో ఏదో ఒక విషయంలో దేవునికి వ్యతిరేకంగా వెళతాం, ప్రతికూలంగా నడుస్తాం. మనం చేసిన తప్పుడు తీర్మానాన్ని బట్టి జీవితం దుర్భరం అయిపోద్ది. అనేకుల ముందు మనం ఎద్దేవా అయిపోతాం.
ఆడపిల్లలు అయితే కాపురాలు కూలిపోయే పరిస్థితి వస్తుంది. మగాళ్ళు అయితే తిరిగి దేవుని సన్నిధికి వచ్చి తల దించుకుని ఎత్తుకుని ఉండలేని పరిస్థితి వస్తుంది. దేవునికైనా భయపడం, కానీ మనుషులకు చిక్కితే మన పని అయిపోయింది అనుకుంటాం చాలాసార్లు. కానీ మన పని అయిపోయిందని ఎప్పుడు అనుకుని భయపడతామో, అయిపోయింది అనుకున్న మన పనిని అవ్వకుండానే మన దోషములను తన హృదయంలో ఉంచుకుని అధిక భాగాన్ని ఆయన మర్చిపోయాడని యోబు గ్రంథంలో రాయబడుతుంది. స్తోత్రం, స్తోత్రం. ఇర్మియా గ్రంథం 3లో ఉంటుంది. ఒక భార్య తన భర్తను విడిచి వేరొక పురుషుని చేరాక తిరిగి ఆమె తన పురుషుని దగ్గరికి చేరుతుందా? చేరదు కదా. ఒకవేళ అలాంటి స్త్రీ కనుక ఉంటే తన భర్త తిరిగి ఆమెను యాక్సెప్ట్ చేస్తే ఆ దేశం బహుగా అపవిత్రమైపోవును, యాజ్ పర్ ద రూల్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ నా ప్రియమైన ఓ ఇశ్రాయేలు, ఎన్నో మార్లు నీవు నన్ను విడిచి పాపముతో, అనేకుల విటకాండతో, విగ్రహారాధనతో నన్ను దుఃఖపరిచిన, నా హృదయమును కోసిన, తిరిగి నా యొద్దకు రమ్మని నా చేతులు చాపి ఉన్నాను. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, వారెవరూ నీకు శిక్ష విధింపలేదా? ఎవరిని ఎవరిని మాట్లాడండి, ఎవరిని? అయ్యా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, పాపాత్మురాలైన స్త్రీని. లేదు ప్రభువా, వాళ్ళందరూ శిక్షించలేదంటే వాళ్ళల్లో పాపం ఉంది కాబట్టి రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. నీలో లేదు పాపం, నువ్వు శిక్షించవచ్చు. కానీ ఆయన పాపుల్ని శిక్షించడానికి రాలేదే, పాపిని రక్షించడానికి వచ్చాడు. స్తోత్రం, స్తోత్రం. అలాగైతే నేనును నీకు శిక్ష విధింపను, సమాధానము గలదానమై పొమ్ము. ఇక మీదట పాపం దేవుని యొక్క ఔన్నత్యం, ద హైనెస్ ఆఫ్ జీసస్, దేవుని యొక్క గొప్పతనం, ఎమినెన్స్ ఆఫ్ ఆల్మైటీ ఫాదర్. ఆయన గొప్పతనం, ఆయన దొడ్డతనం ఏంటంటే జన్మనిచ్చిన అమ్మని అమ్మ అన్నాడు, పాపాత్మురాలైన స్త్రీని చూసి కూడా అమ్మ అన్నాడు. మనం ఇంట్లో వాళ్ళని ఒకలాగా చూస్తాం, బయట వాళ్ళని ఒకలాగా చూస్తాం. ఇంట్లో వాళ్ళ మీద ఒక ప్రేమ చూపిస్తాం, బయట వాళ్ళ మీద ఇంకో ప్రేమ చూపిస్తాం. మన తోడబుట్టిన ఆడపిల్లని ఒకలాగా చూస్తాం, బయట ఆడపిల్లని ఇంకొకలాగా చూస్తాం. అది కాదు గొప్పతనం, అది కాదు ఎమినెన్స్, అది కాదు హైనెస్. అమ్మని అమ్మ అన్నాడు, వ్యభిచార స్త్రీని కూడా అమ్మ అన్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. స్తోత్రం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన దుర్బిణి వేస్తాడు. ఆయన తన కన్ను దేశమంతా సంచరిస్తుంది. ప్రతి క్యాడర్ ఆయనకి తెలుసు. నటించేవాళ్ళు తెలుసు, యథార్థత కోసం ప్రాణం పెట్టేవాళ్ళు తెలుసు, షో చేసేవాళ్ళు తెలుసు, లబ్ధి కోసం ప్రభుని వెంబడించేవారు కూడా తెలుసు. అద్భుత క్రియలు, సూచన క్రియలు చూచడం వల్ల కాదు, కానీ రొట్టెను తిని తృప్తి పొందుటకే నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. తండోపతండులు ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారంట. వారు విశ్వాస భరితులై వచ్చారంట. అంతమంది ప్రజల్ని ప్రభువు చూస్తే మళ్ళాగా చంకలు కొట్టలే. ఆయన అందరి అంతరంగమును ఎరిగినవాడు గనుక ఎవ్వరికి తాను వశము చేసుకొనలేదు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అంత ప్రజలు మన దగ్గరికి వస్తే కాళ్ళు ఎగరేసేవాళ్ళం, అసలు ఏందనుకుంటున్నామని. సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరికి తండోపతండ్ల ప్రజలు వస్తే ఆయన ఒక్కళ్ళకు కూడా తను తాను కమిట్ అవ్వలేదంట. వారంతా నీ దగ్గరికి వస్తే నువ్వేం చేయాలి? ఎంతమంది జనాన్ని పంపించిన స్తోత్రం ప్రభు అనాల. ఆయనకు అందరి హృదయాలు, అందరి అంతరంగం తెలుసంట. ప్రతి వారిని ఆంతర్యము నెరిగిన వాడు కనుక ఎవ్వరికి కూడా ఆయన సొంతం కాలేదు.
రూపాయలు కానుకిస్తే వాళ్ళ పక్షంగా ఒకలాగా ఉంటాం, 10 రూపాయలు కానుకిచ్చే వాళ్ళ పక్షంగా ఇంకోలాగా ఉంటాం. సంఘంలో యాకోబు పత్రికలో చెప్పినట్టుగా మెళ్ళలో దండలు వేసుకొని చేతికి ఉంగరాలు పెట్టుకొని బంగారం ధరించి వస్తే ఒకలాగా రెస్పాండ్ అవుతాం, దీనకరమైన పరిస్థితిలో వస్తే ఇంకొకలాగా రెస్పాండ్ అవుతాం. ఆయన కనులకు ఆదాము ఒకేలాగా కనిపిస్తాడు, దావీదు ఒకేలాగా కనిపిస్తాడు, ఆది అపోస్తలులు ఒకేలాగా కనిపిస్తారు, ప్రస్తుత తరంలో యథార్థత కలిగిన వారు కూడా వారితో పాటే కనిపిస్తారు. వివక్ష లేదు, క్యాడర్ డిఫరెన్స్ లేదు, వాళ్ళని వీరని భేదం లేదు. ఆయనకంతా తెలుసు, అందరూ తెలుసు. నోవహు కాలంలో దేవుని దుర్బిణిలో, దేవుని అంచనాలో నోవహు అనే వ్యక్తి కనిపించాడు. నోవహు గురించి దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు నీతిపరుడవు. చెప్పండి, ఇక్కడున్న మనలో బాప్తిజం పొందిన వారు ఒకసారి చేయి పైకి ఎత్తండి ప్లీజ్. ప్రభువు మిమ్మల్ని నిండారులుగా దీవించుగాక. ఆఫ్ కోర్స్ యు మే బి పాస్టర్స్ ఆర్ బిలీవర్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ కండిషన్. మీరు ఏమై ఉన్నారు మెట్టుకు బాప్తిజం పొందినవారు. బాప్తిజమం పొందిన వారిని రోమపత్రిక ఏమని అంటదంటే, క్రీస్తు రక్తములో కడగబడిన వాడు నీతిమంతుడు. స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన నీతిని ఈ రోజు వరకు మనం నిలబెట్టుకోగలుగుతున్నామా? బైబిల్లో ఉంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా. అంటే ఒక వ్యక్తిని నీతిమంతుడు అని మనం ఎలా సర్టిఫై చేస్తాం, వాక్యం ఎలా ఒప్పుకుంటుందంటే అతడు విశ్వాసమును బట్టి బ్రతుకుతాడు. స్తోత్రం. విశ్వాసమును బట్టి బ్రతకడం అంటే యేసు ప్రభు నమ్మి బ్రతకడం అని కాదు అర్థం. యేసు ప్రభు నమ్మడం ఎంత ప్రాముఖ్యమో ప్రభువుకి నమ్మకంగా బ్రతుకుతాడు. యేసు ప్రభు నమ్మడం వేరు, ప్రభువుకి నమ్మకంగా బ్రతకడం వేరు. దేవునికి ఒక నీతి ఉంది, ఆ నీతికి ఒక రూపం ఉంది. ఆ నీతి పేరే యేసుక్రీస్తు. యేసు ప్రభువుని అంగీకరించిన వారు నీతిమంతులు అని బైబిల్ చెప్తుంది. బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద రైటియస్నెస్. క్రీస్తు అనే నీతిని సొంతం చేసుకున్నవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు. స్తోత్రం చెప్దాం, గట్టి చెప్పండి. నోవహు విశ్వాస మూలంగా జీవించాడు, అందుకని దేవుడు అతన్ని నీతిపరుడు అని ఎంచాడు. ఎంత విశ్వాసమో తెలుసా నోవహుకి? అయ్యా అమ్మా, ఎంత విశ్వాసమో తెలుసా? వర్షం గురించి మనందరికీ తెలుసు. ఇక్కడ నోవహు టైంలో వర్షం తెలీదు. పంట ఎలా పండేదంటే నేల నుంచి ఆవిరి లేచి పొలాన్ని దడిపితే పంట పండేది. వర్షమే తెలియని నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, రానున్న దినాల్లో 40 రోజులు ప్రచండ వర్షం కురవబోతుంది, ఆకాశపు తూములు విప్పబడతాయి, నేల నుంచి అగాధము తెరవబడుతుంది, పై నీరు కింద నీరు ఏకమవుతుంది, ప్రపంచమంతా ఊడ్చుకుపోతుంది, నీవు మాత్రం జాగ్రత్తగా ఉండు, ఒక ఓడను నిర్మించు అని చెప్పాడు. మనమైతే ఒక వెకిలి నవ్వునవి వాళ్ళం. వాన అసలు ఇప్పటిదాకా వాన లేదు, ఇప్పటిదాకా వాన లేదు. 11 గంటలప్పుడు అరే అంకులోళ్ళు వస్తున్నారంట, పెరుగు తీసుకురారా సుధీర్ అందనుకో మా పాస్టమ్మ. ఏందంతి టైం ఎంత? 11. ఈ టైంలో రానంతి. అరే వస్తున్నారా, వస్తే మళ్ళీ గబక్కన ఏం తింటారు ఏమో, వాడు బల్ల కుదుతాడు. అంటే 11 దాటితే రారు, వాళ్ళు వచ్చేపాటికి 1 గంట 2 అయింది, మధ్యలో ఎక్కడో టీ కాగుతారు, వస్తారు, వాళ్ళు వచ్చే టైం 2 అయింది. వర్షం లేదు, వర్షం అంటే తెలీదు. కానీ దేవుడు చెప్తున్నాడు ప్రచండ వర్షం భూమి మీద రాబోతుంది అంటే ఎందుకు, ఎలా, ఎప్పుడు వచ్చిద్దా, నమ్మామా, నిజమా, ఇన్ని డైలాగ్స్ లేవు. వర్షం అంటే ఏంటో తెలియనప్పుడు
వర్షం వస్తుందని దేవుడు చెప్పాడు. శిరసావహించి ఓడను నిర్మించడం మొదలుపెట్టాడు నోవహు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముని పిలిచాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళవలెనో మారు మాట్లాడకుండా రమ్మన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. నో మోర్ ఆర్గ్యుమెంట్, నో మోర్ క్వశ్చన్. మనలాగా రీజనింగ్ ఫెయిత్ కాదు వాళ్ళది. విశ్వాసపు స్థాయికి మించిన దేవుని బట్టి నడిచారు వారు. ఆయన నీతిమంతుడు, నీతిపరుడు. రెండో, నిందారహితుడు. చెప్పండి చెప్పండి, నిందారహితుడు. బైబిల్లో నిందారహితులు అని చెప్పదగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొద్దిమంది. అసలు మానవ జాతిలో నిందలేని వాళ్ళు లేనే లేడు. పౌలు గురించి గలతీ పత్రిక చెప్పిద్ది, ధర్మశాస్త్రమును గనక కాటాలో పెడితే, పౌలుని ఒకవైపు ధర్మశాస్త్రాన్ని ఒకవైపు పెడితే పౌలు క్రిందికి తూగుతాడు, ధర్మశాస్త్రం తేలిపోద్దంట. స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్ర రీత్యా అనింద్యుడనై. మరి నీవు నేను మన పరిస్థితి ఏంటి? యేసు క్రీస్తు రీత్యా, వాక్యము రీత్యా, నూతన నిబంధన రీత్యా, యేసు రక్తము రీత్యా నిందలేని వారమని చెప్పగలమా? ప్రభు మన నిందని, మన అవమానాన్ని, మన కష్టాన్ని, మన శోధనని, మనకున్న సమస్తాన్ని ఆయన కొట్టివేసినా కుక్క తన వాంతికి దిగినట్టు మళ్ళీ పోయి అక్కడే ఉంటాం. నోహుకి మనకున్న తేడా అది. అతడు నిందారహితుడు. స్తోత్రం స్తోత్రం. మూడోది, నోవహులో ఉన్న ప్రత్యేక గుణం. చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పుకోవడానికి. ఆ వచ్చిన భాగంలో ఉన్న మాటలు చెప్తున్నాం మీకు. ఇందాక చెప్పాక సింపుల్గా వెళ్దామని. మూడోది ఏంటి? ఆయనలో ఉన్న ప్రత్యేకత, దేవునితో కూడా చెప్పాలి. దేవునితో కూడా. ఒక నరుడు దేవునితో నడవడం కష్టమా? దేవుడు నరునితో నడవడం కష్టమా? నా మాట అర్థమవుతుందా మీకు? నోవహు దేవునితో నడిచాడు అని ఉంది. నోవహు దేవునితో నడవడం కష్టమా, లేక దేవుడే నోవహుతో నడవడం కష్టమా? దేవునికి ఏం కష్టం? దేవుడు ఇక్కడ ఒక అడుగు వేస్తాడు, వైదంలో, గుంటూరులో ఒక అడుగు వేస్తాడు. అసలు ఆయన పాదం మోపితే భూమండలం ఆయన సింహాసనం అంట. స్తోత్రం చెప్పండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మరుగు లేదు, దాహు లేదు, సమస్తంలో ఉన్నాడు ఆయన. ఆయన మనల్ని వెంబడించడం గొప్పతనం ఏముంది? అసలు ఆయనకి ఏమైనా కష్టమా అది? ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వస్తాడు. అదే సమయంలో ఎవరో కష్టకాలంలో ఉంటే వారిని ఆదుకోవడానికి వెళ్తాడు. అదే సమయంలో ఎవరో అనారోగ్యంతో ఉంటే వాళ్ళని స్వస్థపరచడానికి వెళ్తాడు. ఒకే కాలంలో, ఒకే సమయంలో, భిన్న విభిన్నమైన స్థలాల్లో తనను తాను వ్యక్తపరుచుకోగలడు. సర్వాంతర్యామి, స్వయం స్పృహ కేంద్రాలు ఎక్కువ ఆయనకి. మనిషికి అసాధ్యం, దేవునికి సాధ్యం. ఆయన మూసివేయబడిన తలుపు మూసివేయబడినట్టుండగానే లోపలికి వెళ్ళిపోయాడు. వాడు నమ్మలేదు. ఎందుకు నమ్మరు నాయన? ఇదిగో నా గాయాలు చూడండి, నేనే. అంటే గాయాలతో వెళ్ళాడు అంటే భౌతిక దేహం. భౌతిక దేహంతో ఉన్నప్పుడు వేయబడిన తలుపు వేయబడినట్టుండగానే లోపలికి వెళ్ళడం ఎలా సాధ్యం? ట్రాన్స్పరెంట్. ఆత్మగాను ఉండగలడు, దేహిగాను ఉండగలడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఆయనకే సాధ్యం. బైబిల్ చెప్తుంది, దేవుని దృష్టిలో, దేవుని కొలతలో నిందలేనివాడు నోవహు. దేవుని ఎంపికలో నీతిపరుడు నోవహు. దేవునితో కలిసి నడిచినవాడు. దేవుడు నరునితో కలిసి నడవగలడు. ఎందుకంటే నరులు ఆయన వారు, సృష్టి ఆయనది. ఆయనకు మరుగు లేదు, ఆటంకం లేదు, అడ్డు లేదు. ఒకవేళ దేవునికి రానివ్వకుండా ఆటంకం పెట్టేది ఏదీ లేదు ఈ లోకంలో.
ఒకవేళ దేవుని ఆటంకపరచగలిగేది ఏదైనా ఉందంటే నా హృదయంలో పాపమే నా దేవుడిని నా దగ్గరికి రాకుండా ఆటంకపరిచింది. స్తోత్రం చెప్పండి. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండునట్లు ఆయన చేతులు. కానీ మన పాపములే ఆయనకి మనకి అడ్డుగోడగా నిలిచాయి. దేవుని ఆపగలిగిన శక్తి ఈ లోకంలో లేదు, కానీ ఆయన్ని మన దగ్గరికి రాకుండానట్లుగా మన పాపం ఆయన్ని ఆపివేస్తూ ఉంది. స్తోత్రం, స్తోత్రం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు తలవాగిట నిలిచి తలుపు తట్టుచుండగా వస్త్రము ధరించి తిని పాదములు కడుక్కొంటిని, నేను మరల వెళ్ళి తలుపు తీయనేలా అని చెప్పి ప్రియుడు తలవాగిట నిలిచి తలుపు తట్టి 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 వెళ్ళేదాకా లోపలే ఉందట. అంతలో మెళుకు వచ్చి జ్ఞాపకం వచ్చి తలుపు తీయగానే జటమాంసి ఆయన చేతుల నుంచి సవించింది. ఆ వాసన చూసి నా ప్రియుడు వచ్చాడని గుండెలు బాదుకుంటూ ఏడ్చి కావలి వారిని అడిగి సంత వీధిలోనికి వెళ్ళి అనేకులను విచారించను గాని ప్రయోజనం లేదు. పాత పాట ఒకటి ఉంది, హృదయమనుడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే. మనమేమి ఇద్దరు ముగ్గురు ఉన్న చోట నేను ఉంటానని చెప్పావు ప్రభువా, మా మధ్య నువ్వు ఉన్నావు ప్రభువా అని మనం చేస్తాం. వాక్యమేమో ఆయన ఎప్పుడో ఉండాల్సిన నీ హృదయంలో నుంచి బయటకు వచ్చాడు రా బాబు, నువ్వు హృదయం తలుపేసేసేవురా నాయన, తలుపు తీస్తే వస్తానంటున్నాడు అని చెప్పి వాక్యం చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. నోవహు దేవునితో నడిచాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దేవునితో నడిచిన ఆయన. ఎవరు? మాట్లాడండి. ఎవరు? హనోకు. నేను ఎప్పుడో ఓల్డెన్ డేస్ ప్రభులోకి వచ్చిన తొలి రోజుల్లో చదివాను ఒక బుక్లో. దేవుడంట పరలోకపు గవిని దిగి హనోకుతో ముచ్చటేసాడంట, మాట్లాడుతూ ఉన్నాడంట. చిరకాల స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గరికి వస్తే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిస్తే ముచ్చట తెగిద్దా? ఒరే ఒక్కడిది ఎలాగెళ్తావురా అని చెప్పి రోడ్డు మీద నుంచి వైదం దాకా వచ్చాడు ఆ ఫ్రెండ్. వైదనకు వచ్చిన తర్వాత వాడిని విడవడానికి మనసు లేక మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జామ్ మొదలై రోడ్డు దాటి నర్సరావుపేట దాటి గుంటూరు దాటి వెళ్ళిపోయాడు. ఒరే ఉండరా అంటే నువ్వు వెళ్తున్నావురా మళ్ళీ ఎప్పుడు కలుస్తామని చెప్పి వీళ్ళ విడదీయరాని ప్రేమ వాళ్ళని ఐక్యపరిచింది. గుంటూరు దాకా వెళ్ళి ఒరే గుంటూరు వచ్చేసేవరని తెలుసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడు. హనోకు దేవునితో ముచ్చటేస్తూ 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 దైవ ప్రభావంతో తనను తాను మరచి గవిని దాటి పరలోకంలో ప్రవేశించాడంట. 2 చేతులు దేవుని స్తోత్రం చెప్దాం, గట్టి చెప్పండి. పరలోకం ప్రవేశించాక గిల్లి చూసుకున్నాడు, చుట్టూ చూసుకున్నాడు, అసలు మొత్తం మటుమాయం అయిపోయింది. ప్రభువా వచ్చేసేనాయి అంటే వచ్చేవుగా ఉండిపో. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవుని ప్రేమలో నువ్వు మర్చిపోతావు. దేవుని ప్రేమలో వైషమ్యాలు కరిగిపోతాయి. దేవుని ప్రేమలో ఏ వైపు నుంచి నువ్వు ఏ వైపుకి వెళ్తున్నావో కూడా అర్థం కాదు. దేవుని ప్రేమలో సమస్తం మటుమాయం. పాట ఉంది, నీ ప్రేమ రుచించిన నాడు నన్ను నేను మరచితినయ్యా. ఆణిముత్యాలండి, అభిషేక్త గీతాలండి అవి. ప్రేమాప్రియుడవు నీవే, ఆనందం ఆనందమే. నీ ప్రేమ రుచించిన నాడు నన్ను నేను మరచితినయ్యా. ఏబి మాసిలమణి గారు ఇంకొక ఆయన రాశాడు పాట. ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎవరికన్నా ప్రేమ అర్థమైతే కాళ్ళ మీద పడతాడు కదా పోయి. వదిలే ఇర్మియా, గాయకులు వారి ముందు పాడకూడదు. వింటున్నారా? ప్రేమ అర్థమైతే దూరంగా ఉంటాడు ఎవడైనా? భయపడతాడు ప్రేమకి?
హత్తుకుంటాడు, వెళ్ళిపోయి కౌగిల్లో చేరతాడు. ఎందుకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నా మదికి, అందులకే భయం ఉంది. ఓపెన్గా చెప్తున్నా, సిగ్గువిడి చెప్తున్నా. 1995 సేవకి ఇంకా రాలేదు. హైదరాబాద్లో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను నేను, ఎన్సిఎల్ కాలనీలో. మా ఫ్రెండ్ది బైక్ ఉంది, సుజుకి సమురాయ్. ప్యారడైజ్ సెంటర్ దాటా. నేను వెళ్ళాల్సింది కోంపల్లి వైపు, సుచిత్ర దాటి వెళ్ళాలి ముందుకి. ప్యారడైజ్ సెంటర్కి వచ్చేపాటికి అప్రయత్నంగా ఎవరో తెలియని వారు చెయ్యిలాగన్నారు. నేను చెప్తుంది 95లో సంగతి. నేను బాప్తిజం పొందింది 94. నేను వెళ్ళింది దేవుని పనికి సాక్ష్యం చెప్పడానికి, ఒక్కడనే ఉన్నా. చేయి పైకెత్తి విష్ చేసేపాటికి అప్రయత్నంగా నేను కూడా విష్ చేశాను. గుర్తుపట్టలేదండి అంటే, వస్తే గుర్తుపడతారు. ఇఫ్ యు డోంట్ మైండ్ మే టేక్ లిఫ్ట్ ఫ్రమ్ యూ, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అమ్మో నేను సాక్ష్యం చెప్పాలని చెప్పి వెళ్ళబోతూ ఎందుకో చూసేపాటికి ఆటో ఎక్కుతూ చెయ్యిలాగా అన్నారు. తెలియకుండా బండి ఫాలో అయిపోయింది. 95లో సంగతి మళ్ళీ చెప్తున్నా. అంటే ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు, 31 సంవత్సరం. నా వయసు ఇప్పుడు 57. అప్పుడు నా వయసు 56, 26. అప్రయత్నంగా వెళతా ఉన్నాను. రమాడా హోటల్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. ఆటో వైపే చూస్తా వెళ్తున్నాను. ఆటో లెఫ్ట్కి వెళ్ళిందో రైట్కి వెళ్ళిందో తెలీదు. ఒక రకమైన ట్రాన్స్లో నేను నడిపే బండి ఫ్లైఓవర్ గోడ ఎక్కింది. స్టార్టింగ్ నుంచి బండి లెఫ్ట్కి పడిపోయింది, నేను రైట్కి పడిపోయా. తల గుద్దుకుంది, దిమ్మరపోయింది, ప్రాణం బడబడ గారుతుంది. ఎవరో వచ్చారు, నీళ్ళు ఇచ్చారు, ముఖం కడిగారు. లోపల నుంచి వణుకు. నా ప్రక్కన ఎవరు లేరు, రే తప్పురా అంటానికి. ఎవరో చూస్తారేమనే భయం లేదు. జుగుప్సాకరమైన జీవితంలో నుంచి బయటకు వచ్చాం. దేవుడు తాకి నడిపిస్తూ ఉన్న దినాలు, వెంటాడుతూ ఉన్న సాతాను క్రియ, లోకం. ప్రభు నెరక్క ముందు లోకం వైపు మనం పరిగెడతాం. ప్రభు నెరిగాక మనం బ్రతుకు మారాక లోకం మన వెంట పరిగెడుతుంది. పడిపోయాను, పడినందుకు భయపడలా. నెక్స్ట్ పొజిషన్, నేను కనుక పడిపోకపోతే వలకు చిక్కిన పిట్టవలే, అంబుకు దొరికిన పిట్టవలే వెళ్ళిపోయేవాడిని. ఆత్మీయ జీవితం మంట కలిసేది. నాకు పాట చెవుల్లో వినిపిస్తూ ఉంది. వణుకుతున్న హృదయంతో కూర్చున్నాను అక్కడే. ఎందులకు నాపై ప్రేమ, అందదయా స్వామి, మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. వైదొలిగే తరుణంలో, తప్పుటడిగేసే తరుణంలో, బలహీన క్షణంలో వీగిపోయేటువంటి ఆత్మీయత, అలుముకున్న చీకట్లో ఎవ్వరూ మనలను గమనించరు, ఎవ్వరూ మనతో రారు, ఎవ్వరూ మనలను సంధించరు. వెంటాడుతున్న దేవుని కృప మనలను సంధిస్తుంది. స్తోత్రం చెప్దాం. ఆయనకంతా తెలుసు. ప్రతివాని హృదయం తెలుసు ఆయనకి, ప్రతివాని కదలిక తెలుసు ఆయనకి, ప్రతివాని శ్వాస తెలుసు ఆయనకి. నోహు గురించి చాలా స్పష్టంగా ఉంది. దేవునితో స్నేహం చేస్తూ, దేవునితో నడిచి పరలోకపు గవిని దాటి వెళ్ళిపోయాడు. దేవుడు హనోకును అక్కడే ఉంచేశాడు. ఈరోజు మనం దేవునితో కలిసి నడిచే వారికి ఉంటున్నామా? దేవుడు నాతో కలిసి నడుస్తున్నాడని చెప్పమాకండి. దేవుడు అందరితో కలిసి నడుస్తాడు. బైబిల్లో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడు. దేవుడు ప్రేమిస్తాడు. నెవర్త్లెస్ దేవుని ప్రేమ గురించి నువ్వు నేను చెప్పడానికి సాధ్యం కాదు. నిన్ను ప్రేమించే దేవుని నువ్వెలా ప్రేమిస్తున్నావు?
నీతో కలిసి నడవడానికి ఇష్టపడే దేవుని నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? నోవహులో ఉన్నటువంటి పెక్యూలియర్ క్వాలిటీ, నీతి పరుడు, నింద లేనివాడు, దేవునితో ఎంతకీ రామవన్న 30 ఏళ్ళు సేవ అయింది, 31వ ఏడు సేవ వస్తుందని చెప్పావు, ఏమి సంపాదించావన్నా నువ్వు సేవలో అన్నాడు ఒకడు. మా స్నేహితుడు తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు, సాఫ్ట్వేర్, వాడి కారు కూడా బెంజ్. ఏసీ కాలేజీలో బీఎస్సీ చదివేటప్పుడు సరిగ్గా చెడ్డీలు కూడా లేవు వాడికి వేసుకోవడానికి, ప్యాంట్లు కూడా. 30 ఏళ్ళు సేవ, 31వ సంవత్సరం సేవ అని మా అన్న చెప్తున్నాడు నీ గురించి ఘనంగా. ఏమి సంపాదించావన్న? అదే సంజీవ నగరు, అదే సంఘం, అదే చోట, అదే ప్రాంతం. అంటే అప్పుడు జీవితం నుంచి ఇప్పుడు ఇంకొకలాగా మారేవు, అంతే, మాడిఫై అయింది జీవితం. నువ్వేం సంపాదించావు? ఏం ఐటీ రిటర్న్స్ ఉన్నాయా అన్నాడు. లేవన్నా. మరి నీకు మంచి కారు ఉంటే బాగుంటుందని మా వాడు చెప్తున్నాడు. ఐటీ రిటర్న్స్ లేకుండా మంచి కారు ఎట్టొస్తుంది? అసలు ఇప్పుడు ఓడి అడిగాడు నిన్ను? కారు కావాలని అడిగానా? హెల్ప్ చేయమని అడిగానా? సంతకం చేయమని అడిగానా? చెప్పండి. నారు వేసిన దేవుడు చెప్పాలి. నారు వేసిన దేవుడు నేను గనక ఆయన సేవలో ఫిట్ అయితే ఆయన చేతుల మీద నన్ను తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇంత సాక్ష్యం కలిగిన నోవహుకి దేవుడు ఏమిచ్చాడు? ముడి విప్పుతున్నా, ఇంకొక మెట్టు దించుతున్నా. ఈరోజు సాక్ష్యం ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, నీ జీవితం నా జీవితం ఎలాగుంది? దేవుని ముఖకాంతిలో మనం ఎలాగున్నాం? ఆయన నిందలేని వాడు, మనం నిందలేని వారికి ఉండాలి దేవుని కాంక్ష. ఆయన నీతిపరుడు, మనం కూడా నీతిని స్వాధీనపరుచుకునే వారికి ఉండాలి దేవుని కోరిక. ఆయన దేవునితో కలిసి నడిచాడు. నీతో కలిసి నడిచే నీ దేవుని అడుగుల సవ్వడి గమనించి నువ్వు ఆయన వెంబడించాలి. నోవహు మరి అలాగున్నాడు కదా. నోవహుకి ఏమిచ్చాడు నీకు తెలీదా? బైబిల్లో లేదు. 7 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడు నోవహుకి. స్తోత్రం చెప్పండి. ఇచ్చాడా? బిల్డింగ్ ఇచ్చాడా? కారు ఇచ్చాడు? కారు ఇచ్చాడా? చెప్పుకోవడానికి వెలుచూపును బట్టి ఏమీ లేదు. మరేం ఒరిగింది? భక్తి కలిగి నిందలేని వారమై నీతిమతత్వంతో ప్రభువుని వెంబడిస్తే మనకేం ఒరిగిద్ది? దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇఫ్ యు ఆర్ యాజ్ రైటియస్, నిజంగా దేవుని కొలతలో నిందలేని జీవితం నువ్వు జీవిస్తే, నీతి పరునిగా నీవు జీవిస్తే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాదు, క్యాబినెట్ కాదు, మినిస్టర్స్ కాదు, దేవుని 2 కన్నులు నీ మీద నుంచి మొదలవుతాయి. 2 మొత్తం నశించిపోయింది, మొత్తం మునిగిపోయింది. నోవహు నీతిని బట్టి నోవహు కుటుంబాన్ని దేవుడు శేషముగా నిలబెట్టాడు. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఒక్కడైన నోవహు నీతిని బట్టి, నోవహు నిందారహిత్యాన్ని బట్టి, దేవునితో కలిసి నడిచిన అనుభవాన్ని బట్టి నోవహు కుటుంబాన్ని వరద పాలు కాకుండా దేవుడు లేపాడు. అది నీటి వరద. ఓడలో వారు ఉన్నారు, నీరు ప్రబలుతా ఉంది. నీరు ప్రబలే కొద్దీ ఓడ కూడా నీటి మీద పైన తేలిపోతా ఉంది. స్తోత్రం, స్తోత్రం. 3 నిర్వీర్యమైపోయిన మానవ సమాజంలో దేవుని కొరకు నారుగా పనిచేశాడు నోవహు పిల్లలు. నోవహు పొలం పంట అయిపోయాక, కోసాక, మళ్ళీ తొలకరు వచ్చాక నాట్లు వేస్తారుగా, వేస్తారా? నాట్లు వేయడానికి ఏం కావాలి?
గింజ కావాలి. అవునా కదా? తొలకరి రాగానే మళ్ళీ గింజలు నాటుతాం, కొన్ని పొలాల్లో మొక్క నాటుతాం. నారు నాటితేనేమో నారు కావాలి, విత్తనాలు నాటితేనేమో విత్తనం కావాలి. దేవుని పొలం మళ్ళీ సాగులోకి రావడానికి విత్తనం లేక నారు ఎవరయ్యా అంటే నోవహు, నోవహు భార్య, నోవహు కుమారులు, నోవహు కోడళ్ళు. నీతిమంతుడు నిందారహితుడు దేవునితో కలిసి నడిచే నోవహుకి దేవుడు ఏమిచ్చాడు అంటే నోవహు కుటుంబాన్ని నారుమడిగా ఎంచాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నూతన సృష్టికి ఆరంభం, నూతన శక నిర్మాణం. దేవుని కొరకు నీతి గింజలుగా నోవహు కుటుంబాన్ని ఎంచాడు. అంతటితో ఆగల ప్రణాళిక. సృజించబడిన మానవ జాతి మళ్ళీ దేవునికి అయిష్టమై, దేవునికి వ్యతిరేక్తమై, దేవుని గుండె ఘోషగా మారేటువంటి రానయున్న తరాలను రక్షించడానికి ఒక సజీవ ఓడ నీతిమంతుడైన నోవహు వంశంలో నుంచే నీతికి ఆధారమైన రక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. బిగ్గరగా చప్పట్లు కూడా స్తుతించుదాం. నేను చెప్పే మాటలు తేలిగ్గా తీసేసే మాటలు కాదు. నేను చెప్పే మాటలు కల్పనా కథలు కాదు. నేను చెప్పే మాటలు జనరంజకమైన మాటలు కాదు. నేను చెప్పే మాటలు కవ్వించే మాటలు కాదు. అణువంత రోషం ఉంటే, కొద్దిగా చీము రక్తం ఉంటే, కొద్దిగా సత్యాన్ని గురించి ఆలోచించగలిగిన మనస్సు ఉంటే, ఏమాత్రం నైతికత్వం నీలో ఉంటే, మనస్సాక్షి నీలో పనిచేస్తే, నోవహు గురించి వింటున్నప్పుడే కసి నీలో పుట్టాల. నోవహు గురించి వింటున్నప్పుడే బడపాగ్ని నీ గుండెల్లో అలుముకోవాలి. నోవహు గురించి వింటున్నప్పుడే సిగ్గుని హృదయాన్ని కృంగదీయాలి. నోవహు తర్వాత కదా యేసుక్రీస్తు వచ్చింది. నోవహు తర్వాత కదా క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టింది. దేవుడు నీ కొరకు చేసిన త్యాగం కదా గొప్పది. క్రీస్తు ఈ లోకానికి రాకముందే ఆజ్ఞ ఉన్న క్రీస్తుని వెంబడించిన నోవహు, వాక్కులై ఉన్న క్రీస్తుని అవపాసన పెట్టిన నోవహు దేవుని కొరకు మరు సృష్టికి విత్తనంగా మారితే, దేవుని కొరకు శేషముగా నోవహు ఎంచబడితే, దేవుని కొరకు మరో సృష్టికి నాంది నోవహు అయితే, దేవుని కొరకు ఏర్పరచబడిన మానవ జాతిలో నుంచి నీతిమంతత్వపు గింజలుగా నోవహు కుటుంబం ఎంచబడితే, పాడైపోయిన సమాజాన్ని బాగు చేయడానికి అదే నోవహులో నుంచి జగద్రక్షకుడైన నీతిమంతుడైన యేసు ఈ లోకంలో కాళ్ళు మోపాడు. స్తోత్రం చెప్దాం, గట్టి చెప్దాం, బిగ్గరగా స్వరమెత్తి స్తోత్రం చెప్దాం, గట్టి స్తోత్రం చెప్దాం. నేను అడుగుతున్న సూటిగా, దేవుని ముందు నీ నీతిని పరిశీలించుకో. దేవుని ముందు నీ సాక్ష్యాన్ని పరిశీలించుకో. దేవునితో కలిసి నడవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవునితో కలిసి నడిచేవాడికి అవమానాలు ఉంటాయి. దేవునితో కలిసి నడిచేవాడికి నిందలు ఉంటాయి. దేవునితో కలిసి నడిచేవాడితో లోకం కలిసి నడవదు. దేవునితో కలిసి నడిచేవాడిని కుటుంబం కూడా అర్థం చేసుకోదు. దేవునితో కలిసి నడిచేవాడికి ఆరోగ్యం కూడా సహకరించదు. దేవునితో కలిసి నడిచేవాడికి ఈ లోకం ఉనికి పట్టు కాదు. దేవునితో కలిసి నడిచేవాడు అందరిలో ఉన్న ఒంటరే. శ్రమలో, హింసలో, కరువులో, ఖడ్గములో, క్షామములో, ఉన్నవైన రాబోవునవైన ఎత్తైన లోతైన రాజ్యములైన అధికారములైన దేవదూతలైన ప్రధానులైన దేవుని కొరకు నిలబడ్డాడు పౌలు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒక దైవజనుడు అన్నాడు, మరణ పడక మీద ఉండి, నన్ను బ్రతికిస్తే నీకు లాభం, నేను చనిపోతే నాకు లాభం. నన్ను బ్రతికిస్తే
4 ఆత్మలు నీ కోసం నడిపిస్తా, నీకు లాభం. నన్ను తీసుకుంటే నీతో నేను ఉంటా, నాకు లాభం. సమానమైనటువంటి బ్యాలెన్సివ్ థింక్. మరణాన్ని జీవాన్ని రెంటిని కూడా ఒకే చేతిలో బ్యాలెన్స్ చేయగలిగిన సామర్థ్యం క్రైస్తవునికే ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. నేను ముగింపులోకి వస్తున్నా. మన నడక పరిశీలించుకోవాలి, మన నీతి పరిశీలించుకోవాలి, మన సాక్ష్యం పరిశీలించుకోవాలి. శ్రేష్టమైన జీవితం జీవించిన నోవహుని తరానికి దీవెనగించాడు దేవుడు. నశించిపోయే లోకంలో కొత్త లోకం సృష్టించడానికి నోవహు కుటుంబాన్ని దేవుడు విత్తనంగా ఇచ్చాడు. సృష్టించబడిన లోకంలో ప్రత్యేకమైన గుంపుగా దైవ బీజంగా నోవహు కుటుంబాన్ని ఇచ్చాడు. సృష్టించబడిన లోకం పాపభూయిష్టమైపోతే మరల వారిని రక్షించడానికి వారిలో నుంచే రక్షకుడైన క్రీస్తు లోకానికి అడుగుపెట్టాడు. బికాస్ ఆఫ్ నోవా. కేవలం నోవహు పట్ల దేవుని యొక్క క్రియాకార్యగు దైవికత్వపు నియమం. మనలాగా అవునని కాదనేవాడు కాదు, ఆడి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు. ఒక్కసారి ఆయన కమిట్ అయ్యాడు నోవహుకి. నోవహు నీతికి ముగ్ధుడైపోయాడు. నోవహు సాక్ష్యం దేవుని ఇంప్రెస్ చేసింది. బెజవాడలో కుర్రాన్ని పిలుస్తున్నారు ఈ మధ్య సాక్ష్యానికి. ఏది ఎవరు వాళ్ళు? దిగంబర సన్యాసులు. వాళ్ళు ఏమంటారు? అఘోరా, అఘోరీలు, అఘోరాలు. ఆడవాళ్ళు అయితే అఘోరీలు, మగవాళ్ళు అయితే అఘోరాలు. అసలు మేము చదువుకున్నప్పుడు ఈ టర్మ్ లేదు మాకు. వీడు అఘోర వేషం వేసుకుని గడ్డాలు పెంచుకొని జనాల్ని మిమిక్రీ చేస్తూ జనం ఎదుట నీరాజనాలు పడతా తిరిగాడు కుర్రాడు. ఈ మధ్య ప్రభుని నమ్ముకున్నాడు, గడ్డం తీసేసాడు, స్టైల్ అంతా మారిపోయింది, ప్రభు కొరకు సాక్ష్యం చెప్తున్నాడు. ఒకళ్ళిద్దరిని ఎంక్వైరీ చేశారు. బ్రహ్మాండమైన సాక్ష్యం అన్నా అన్నాడు. ఆహా, ఏంటి సాక్ష్యం అంటే అస్సలు అఘోర రేంజ్కి వెళ్ళిపోయాడన్నా, ప్రభు దర్శించాడు, మారిపోయాడన్నా. ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశా, తమ్ముడు ఒకరోజు వస్తావా, యవనస్తులు కూడుకుంది సాక్ష్యానికంటే. ఎన్ని రోజులన్నా? 1 రోజా 3 రోజులా? 3 రోజులు ఉంటాయి కానీ 1 రోజు చెప్పాలి. 1 రోజు నాకు టైం ఎంత ఇస్తారు అన్నాడు. 1 గంట. గంట అయితే చాలదన్నా. 3 రోజులు రోజుకు 1.5 గంట ఇవ్వాలి నాకు. సరే నాన్న, ఈసారి ఫోన్ చేస్తా పెట్టేసి. ఈ మధ్య ఇంకొక ఆమె తయారైంది. ఆమె ఆయన ఏదో దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారు ఒక ఆయన అడిగాడంట, అక్క మీరు మీటింగ్కి వస్తారా? వై నాట్ తమ్ముడు, డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఎవరైనా ఇంట్లో ఉంటారా? మీకేమైనా అకామిడేషన్? మాకు 2 సూట్స్ కావాలి, మా టీములు 2 ఉంటాయి, ఏసీ సూట్ కావాలి. రైట్ అంటే దానికి 1500, దీనికి 1500, 3000, 4000. మరి ఏమనుకోపోతే అక్క మీరు ఎంత తీసుకుంటారు అక్క? బయట వాళ్ళకైతే 25,000 తమ్ముడు, నువ్వు బాగా క్లోజ్ అయ్యావు కదా తమ్ముడు కదా, 15,000 ఓన్లీ, జస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 15,000. ఎంతక్క అన్నాడంట. 15,000. ఇడు క్రాక్. మగోళ్ళకే ఇట్లా 15,000 నీకెవడు ఇస్తాడు, పెట్టేయి అన్నాడంట ఫోన్. ఏంటంటే వాళ్ళ సాక్ష్యం చాలా ఇంప్రెసివ్గా ఉంటుందంట. నాయనా, సాక్ష్యం నా గురించి నేను చెప్పేది కాదు, సాక్ష్యం నా గురించి మనుషులు చెప్పేది కాదు, నా సాక్ష్యం నా దేవుడు యాక్సెప్ట్ చేయాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. నా సేవ నా దేవుని మహిమ కొరకు ఉపయోగపడాలి. నా పరిచర్య నా దేవుని ప్రసన్నతలో అనేకులను ప్రభావితం చేయాలి. నా గురించి నేను, నీ గురించి నువ్వు, నీ గురించి నేను, నా గురించి నువ్వు చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, పేరు మాత్రం నీది పెట్టుకుందుము అన్నారు యెషయా-గ్రంథంలో. ఉపయోగం ఏముంది? బ్రతికితే నోవహులాగా బ్రతకాల. స్తోత్రం, స్తోత్రం. వెండి బంగారాలు ఇవ్వలా, ఐశ్వర్య ఘనతలు ఇవ్వలా దేవుడు. ఎందుకండి బాబు ఐశ్వర్య ఘనతలు? కోటాను కోట్లు ఉన్నవాడు దేవునితో కలిసి నడిచే దమ్ముందా?
సన్నపు నార వస్త్రం ధరించినోడేం పాతాళంలో ఉన్నాడు. బల్ల కింద రొట్టె ముక్కలు ఏరుకుని తిన్నవాడేమో దేవదూతలు స్వాగతించారు. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. దేవదూతలు స్వాగతించరి. ఎందుకండి? తుచ్చమైనవి. ఒక్కరోజు బ్రతికిన స్టెఫెన్ లాగా బ్రతకాల. ఒక్కరోజు బ్రతికినా పగడాల ప్రవీణ్ కుమార్ లాగా బ్రతకాల. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన వ్యక్తిగత సాక్ష్యం మనకు తెలియదు. ఆయన ఇంటర్నల్గా ఏమై ఉన్నాడో మనకు తెలీదు. ఆయన చావు అనేకులకు పురికొల్పోయింది. ఆయన మరణం క్రైస్తవ వ్యతిరేకుల గుండెల్లో హడలెత్తించింది. ఆయన మరణం క్రైస్తవ్యాన్ని వైషమ్యాల తీరాలు దాటి ఏకమయ్యే పరిస్థితి కలిగించింది. ఆయన మరణం స్పృహలోకి తెచ్చింది. ఆయన మరణం నేనేంటో నన్ను గూర్చి ఆలోచించుకునే పరిస్థితి కలిగించింది. 33.5 ఏళ్ళు బ్రతికాడు ఆయన. 3.5 ఏళ్ళు సేవ చేశాడు యేసుప్రభు. 3.5 ఏళ్ల సేవలో కుంటివారికి కాళ్ళు వచ్చాయి, గుడ్డివారికి కళ్ళు వచ్చాయి, చెవిటి వారికి వినికిడి వచ్చింది, మోగవారు మాట్లాడారు, చనిపోయిన వారు బ్రతికారు. 3.5 ఏళ్లలో ఆయన చేసిన పరిచర్య ఒక ఎత్తు అయితే, శిలువ మరణం పొందిన తరువాత అగ్నికి శిలువ వేసినట్లుగా ప్రజ్వలమైన అగ్ని ప్రపంచాన్ని మండించింది. ఈరోజు చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామండి. యేసు ప్రభు తండ్రి హృదయాన్ని కదిలించాడు. అతడు నలగగొట్టబోటే యెహోవాకు ఇష్టమాయెను. స్టెఫెను రాళ్లతో కొట్టబడుతుంటే మనిషి కుమారుడైన క్రీస్తు లేచి నిలవబడ్డాడంటే సింహాసనం వద్ద నుంచి. 100 ఏళ్ళు బ్రతకాలా? మెతుషేలలాగా 969 ఏళ్ళు బ్రతకాలా? ఆదాములాగా 930 ఏళ్ళు బ్రతకాలా? మనం ఒకరోజు చాలదా దేవుని కొరకు మండడానికి? ఒకరోజు చాలదా తరాలకు దీవెనగా మారడానికి? ఒకరోజు చాలదా పునఃసృష్టికై నాందిగా మారడానికి? చిన్న ప్రశ్న, చిన్న పరిశీలన. ఏమి ఇవ్వాల దేవుడు నోవహుకి? మళ్ళీ సృష్టి కోసం నోవహునే గింజగా నాటాడు. ఏమి ఇవ్వాల దేవుడు నోవహుకి? దేవుని కొరకైన శ్రేష్టమైన పంటగా నోవహు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అసలు ఈ లోకంలో కాలు మోపడానికి నోవహు ప్లాట్ఫామ్గా మారాడు. దైవజనుడు వచ్చి నిలబడి వాక్యం చెప్పాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఊర్లోకి రాగానే ఇంట్లోకి వెళ్ళబోయే ముందు కాళ్ళు కడుక్కోవడానికి ఒక స్థలం కావాలా? అవునా కాదా? సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకంలో అడుగు పెట్టడానికి మరియమ్మ కాదు ప్లాట్ఫామ్. మరియమ్మకి పూర్వీకుడైన నోవహు ప్లాట్ఫామ్ అయితే, నోవహుకి ఇచ్చిన మాటను బట్టి మరియ గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు. స్తోత్రం. ఈ రాత్రి నీవు నేను దేవుని వాక్యానికి ప్లాట్ఫామ్గా మారదాం. నీవు నేను దేవుని పునఃసృష్టి కోసం విత్తనంగా మారదాం. నీవు నేను దేవుని ఎంపికలో దేవుని ఇంప్రెస్ చేయడానికి ప్రయాసపడదాం. నీవు నేను దేవుని కళ్ళకు ఆకర్షణకు బ్రతుకుతాం. స్తుతించే వారిగా, రోషం కలిగిన వారిగా, దేవుని కొరకు ప్రాణములను సహా పరిత్యజించే వారిగా చిన్న తీర్మానం చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. సాధ్యమైన వారందరూ మోకరించండి. సాధ్యమైతే అందరూ మోకరించండి. దయచేసి ఎవ్వరు మాట్లాడొద్దు, ఎవ్వరు కళ్ళు తెరిచి చూడొద్దు, ఎవ్వరు చూడొద్దు. ఒకే ఒక చిన్న విమర్శ, నేను నీవు విమర్శించుకో. నోవహు గురించి వింటున్నప్పుడు మంట పుట్టడం లేదా? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండెలు మండిపోలేదా? దేవుని గురించి విన్నప్పుడు రాహాబను వేశ్య గుండెలు మండిపోయాను అని సాక్ష్యం. ప్రజ్వరిల్లుతున్న ఆత్మతో మాట్లాడుతున్న స్టెఫెన్ ముఖం దేవదూతలాగా ప్రకాశించిందని రాయబడింది. ఒక్కరోజైనా దేవుని కొరకు బ్రతకొద్దా? ఒక్కరోజైనా మనల్ని మనం పరిశీలించుకొని నిందలేని వారిగా బ్రతకొద్దా? ఒక్కరోజైనా దైవ నివేదనగా మన బ్రతుకులు మారొద్దా? ఒక్కరోజైనా దేవుని ప్రణాళికలో మనం ఉండొద్దా? ఒక్కరోజైనా తీర్మానానికి తగిన బ్రతుకు మనం బ్రతకొద్దా? మీరున్న స్థలంలో మీ చేతులు పైకెత్తండి ప్లీజ్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ విత్ మై హోల్ హార్ట్.
మీ కొరకు మనపూర్వకంగా ప్రార్థన చేయబోతున్నాను. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీరు దేవుని ఒకే మాట అడగండి. అయ్యా, నోవహు వంశంలో నేను ఉండాలి. అయ్యా, నోవహు వంశీకునిగా నేను ఉండాలి. వారసుడు నేను కావాలి. నీతికి వారసునిగా, నీ అడుగుల్లో నడిచేవానిగా, తర్వాత తరాలు నన్ను బట్టి నీకు మహిమ తెచ్చే విధంగా నేను బ్రతకాలి. చేతులెత్తిన బిడ్డలు అలాగే నిలబడండి ప్లీజ్. చేతులెత్తిన వారు అలాగే నిలబడండి. ప్రార్థన చేయబోతున్నాను. దేవుని కనుదృష్టి మీ మీద ఉండేలాగా. చేతులెత్తిన వారు అలాగే మీరున్న స్థలంలో నిలబడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నిలబడండి. ప్రార్థన చేయబోతున్నాను. సిగ్గుపడక్కర్లేదు. మనల్ని సిగ్గుపరిచే సాతానుడు సిగ్గుపడాలి. మన కమిట్మెంట్ చూసి వాడు తోకముడవాలి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని బట్టి యేసు నామములో ఫలింపు కలుగునుగాక. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నోవహు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొందురుగాక. నోవహు కొరకైనటువంటి ఎంపికలో బిడ్డలు నిలబడదురుగాక. నోవహు తర్వాత మా జీవితాల్లో ఒక ప్లాట్ఫామ్గా మారునుగాక. రక్షకుడైన మీ కొరకు జీవించే భాగ్యం ఇవ్వండి. మీ కొరకు మండి వెళ్ళిపోయే ఒక్క దినం చాలు మాకు. మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ చేతులెత్తిన బిడ్డల్ని, మనపూర్వకంగా మీ కొరకు కమిట్ అయిన బిడ్డల్ని, సాతానీయ కార్యాలు లయమగునట్లుగా, సాతానుకు సిగ్గు కలుగునట్లుగా, తరాలకు దీవెనగా ఈ బిడ్డలు మార్చబడునుగాక. ఇక్కడ ఉన్న సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి వారి పరిచర్య ఎత్తి పట్టబడునుగాక. వారి పరిచర్య యేసు నామములో మహిమార్థమై నింపబడునుగాక. రోషము కలిగిన సేవకులుగా మార్చండి. కక్కులు పెట్టబడిన కొడవల వలె, నురిపిడి కొయ్యల వలె ఎత్తడి తలుపులను, ఇనుప గడియలను పగలగొట్టగలిగేటువంటి స్థితిలో వారిని మార్చుదురుగాక. మీ సేవకులనైనా, మీ అభిషిక్తులయ్యా, మీ పేరు పెట్టబడిన ప్రజలయ్యా, కుటుంబానికి, సంఘానికి మాదిరిగా వారు కొట్టమిట్టాడే ప్రతి పరిస్థితుల్లో నుంచి బలపరచండి. వారి పరిచర్యకు నీరు కట్టండి, వృద్ధిపరచండి. మనుషుల మీద ఆధారపడకుండానట్లుగా మీ వైపు తేరి చూచే భాగ్యం ఇవ్వండి ఆయన. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ, ఈ పరిచర్యలో కలిసి కొనసాగుతున్న బిడ్డల్ని, సేవకుల్ని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను బట్టి ప్రార్థిస్తూ ఈ మీటింగ్స్ని జయకరంగా జరిగించారు. రానున్న దినాల్లో ఈ ప్రాంతమంతా మీ సువాసనతో నింపబడునుగాక. తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. అల్పుడైన మీ దాసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, చేరి వచ్చిన మీ వారిని, చేరువ నుండి దూరం నుండి మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. కూర్చుందాం దయచేసి. ఇంకొద్ది నిమిషాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించబోతూ ఉన్నాము. చాలా సంతోషం. చాలా అద్భుతమైనటువంటి చక్కని వర్తమానాన్ని ప్రభు మనందరితో మాట్లాడినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా కొడదామండి అందరం కలిసి ఉజ్జీవంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది. సమయంలో మరి ప్రకటించబడిన రీతిగా ఈ రోజున చివరి దినాన మీ అందరి ఆశీర్వాదం కోసం ఈ దేవుని మహిమగల ఈ పరిచర్యలో మేము కూడా మా వంతు నిలబడి దేవుని కాడ దీవెని తీసుకోవాలి అనుకున్నటువంటి ఆలోచన గల వారు, దైవ దీవెని పొందుకోవాలి అనేటువంటి ఆలోచన గల వాళ్ళు మీ హృదయపూర్వకంగా కానుక తీయచ్చు. బలం ఏమి లేదు. దేవుని యొక్క నామ మహిమార్థమై దేవుని పరిచర్య కోసం, నీ ఆశీర్వాదం కోసం మరి కానుకల సేకరణ ఉంటుంది. చివరి దినం కాబట్టి దయచేసి బిడ్డలు సిద్ధపడండి. దైవ సేవకురాళ్ళు, ఓల్డ్ మినిస్ట్రీస్ దైవ సేవకురాళ్ళు వచ్చి ఓ పాట పాడుతూ ఉండగా దయచేసి కానుకలు పట్టుకుందాము. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. హల్లెలూయా, స్తోత్రం. త్వరగా కొంచెం స్పీడ్గా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. అటు ఇటు తిరగవద్దు. కొద్ది నిమిషాలు దయచేసి అటు ఇటు తిరగండి. కొద్ది నిమిషాలు అయిపోయింది. చివరికి వచ్చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెద నిన్ను స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెద నిన్ను స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెద నిన్ను స్తుతులపై ఆసీనుడా అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను స్తుతులపై ఆసీనుడా